హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పరమాన్నం చేసుకుంటున్నాము. పరమాన్నంలోకి కొద్దిగా పెసరపప్పు అనేది ఇలా వేయించి వేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్రౌన్లోకి వస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ కప్పుతో 3 కప్పులు రేషన్ బియ్యం అనేది తీసుకున్నాను పరమాన్నానికి. అందులో కొద్దిగా శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలాగా నానబెట్టుకోవాలి. మనకి ఈ రేషన్ బియ్యమే టేస్టీగా ఉంటుంది కాబట్టి రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏ కప్పుతో రైస్ అయితే తీసుకున్నానో ఆ కప్పుతో వాటర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. 1 2 3 ఇలా 1 కప్పు బియ్యానికి 4 కప్పుల గ్లాస్ నీళ్ళు వాటర్ అనేది పోసుకోవాలి. 12 గ్లాసులు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించిన పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కప్పుతో రైస్ తీసుకున్నాను కదా 3 గ్లాసులకి 1 కప్పు పాలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే పాలు చాలా వస్తేనే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది మనకి. అందుకోసమే నేను 1 కప్పు మళ్ళీ కొద్దిగా సగం తక్కువ తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసాను. ఇలా పాలు పోసేసుకొని ఇలా కలుపుకోవాలి. పాలు మీ ఇష్టం అండి. కొన్ని ఎక్కువ పోసుకుంటాను అంటే పోసుకోవచ్చు. నేను పచ్చి పాలు పోసుకున్నాను. ఇక్కడ బెల్లం ఉడుకుతుంది. శనగపప్పు పెసరపప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉడకాలి. అన్నం ఉడికింది. ఇప్పుడు ఇందులో బెల్లంని కట్ చేసుకున్నాను. ఇలా చిన్నగా తురుముకున్నాను. ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన స్టవ్ మీద నెయ్యి వేసి స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిస్తా, కొన్ని కిస్మిస్లు వేసి ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. మనకి పరమాన్నం దగ్గర పడింది కదా ఫ్రెండ్స్. యాలకుల పొడిని చల్లుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. యాలకుల పొడి మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా పిస్తా కిస్మిస్లు ఇలా ఎర్రగా వేయించుకోవాలి. మనకి రైస్ అనేది మొత్తం దగ్గరికి అయ్యింది. నెయ్యి
నెయ్యిలో వేయించుకున్న పిస్తాని ఇందులో వేసేసుకుంటున్నాను. మనకు పరమాన్నం రెడీ అయిపోయింది చూడండి, చాలా బాగుంది. ఎమ్మి పరమాన్నం రెడీ.